విద్యార్థి లోకానికి మేస్ రెడ్డి నమస్కారం ఫ్రెండ్స్. అతి సులభ సూత్రాలతోటి విల్ ఎప్పుడు వాడాలి, మే ఎప్పుడు వాడాలి, కెన్ ఎప్పుడు వాడాలి, కుడ్ ఎప్పుడు వాడాలి, షుడ్ ఎప్పుడు వాడాలి, మస్ట్ ఎప్పుడు వాడాలి, అలాగే వీటిపైన ప్రశ్నలు ఎలా అడగాలో అత్యంత ఈజీగా నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారా? ఇదిగో నేర్చుకోండి. ఈ విధంగా ఇక్కడ ఏముంది, విల్ ఉంది, మే ఉంది, కెన్ ఉంది, కుడ్ ఉంది, షుడ్ ఉంది, మస్ట్ ఉంది. ప్రతి మనిషికి ఒక సూత్రం ఎట్లుంటుందో ఇంగ్లీష్ లో ప్రతి టాపిక్ కి ఒక సూత్రం ఉంటుంది. విల్ పైన, మే పైన, కెన్ పైన, కుడ్ పైన, షుడ్ పైన, మస్ట్ పైన వాక్యాలు రాయాలంటే వర్బ్ యొక్క మొదటి పని వాడాలి. విల్ భవిష్యత్తులో చేసే పనులను తెలియజేస్తుంది. ఏదైనా సరే ఒక పని నేను చేస్తాను అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీఎం ని కలుస్తా, ఇప్పుడు ఫ్యూచర్ లో కలుస్తా. భవిష్యత్తులో చేసే పని నేను సీఎం ని కలుస్తా. నేను అంటే ఐ విల్ మీట్ సీఎం. ఐ విల్ మీట్ సీఎం అంటే నేను సీఎం ని కలుస్తాను. అంటే ఒక పని చేస్తాను అని చెప్పేటప్పుడు విల్ వాడాలి. మరి మే ఎప్పుడు వాడాలి? చేయడానికి, ఒక పని చేయడానికి అవకాశం 50% మాత్రమే ఛాయిస్ ఉంది అంటుంటాం. అంటే కలవచ్చు, కలవకపోవచ్చు. అంటే 50% హోప్స్ ఉంటాయి. చూడండి, నేను రేపు సీఎం ని కలవచ్చేమో అంటాం. నేను రేపు సీఎం ని కలవచ్చేమో, అపాయింట్మెంట్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు కాబట్టి డౌట్ఫుల్ గా చెప్పేస్తున్నాను. నేను రేపు సీఎం ని కలవచ్చేమో, ఐ మే మీట్. లేదు, నాకు అపాయింట్మెంట్ ఈ రోజే వచ్చేసింది కాబట్టి నేను రేపు కలుస్తాను అంటేనేమో కన్ఫామ్ గా నేను రేపు కలుస్తాను అంటేనేమో ఐ విల్ మీట్ సీఎం అనాలి. సీఎంని ఏమో కలవచ్చేమో, అపాయింట్మెంట్ అయితే ఇంకా రాలేదు నాకు, ఒకవేళ ఈవినింగ్ వరకు కనుక లక్కీగా అపాయింట్మెంట్ వస్తే రేపు కలవచ్చేమో అంటాం. చూడండి, ఐ మే మీట్ అనాలి. ఐ విల్ మీట్ అంటే కలుస్తాను, ఐ మే మీట్ అంటే కలవచ్చు. నెక్స్ట్ కెన్ కుడ్ ఎప్పుడు వాడాలనో చూద్దాం. అంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ ప్రజెంట్ అబిలిటీ, ఇట్ ఎక్స్ప్రెసెస్ పాస్ట్ అబిలిటీ. అంటే శక్తి సామర్థ్యాలని తెలియజేస్తుంది. ఏదైనా సరే ఒక పని నేను చేయగలను అంటేనేమో కెన్ వస్తుంది. కెన్, నేను సీఎంని కలవగలను అంటాం. ఐ కెన్ మీట్ అనాలి. ఇదేంటి, కలిసిన తర్వాత అనాలి. నేను సీఎంని కలవగలిగాను. సీఎంని కలవడం అంత సులభం ఏం కాదు, కానీ నేను కలవగలిగాను అంటాం. చూడండి, ఐ కుడ్ మీట్ సీఎం అనాలి. నెక్స్ట్ షుడ్ అండ్ మస్ట్. చూడండి, నేను సీఎంని కలవాలి అంటాం. ఐ షుడ్ మీట్ సీఎం అంటే ఏదైనా సరే ఒక పని బాధ్యతగా చేయాలి అంటుంటాం. చూడండి, అంటే మారల్ ఆబ్లిగేషన్. నేను వెళ్ళాలి, ఆడాలి, పాడాలి, కొనాలి, తినాలి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇట్లా ఏదైనా సరే ఒక పని బాధ్యతగా చేయాలి అని అంటుంటాం. పలానా పని చేయాలి, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అంటుంటాం. ఐ షుడ్ గో టు ఆఫీస్ నౌ. ఏదైనా సరే ఒక పని చేయాలి అనేటప్పుడు షుడ్ వాడాలి. ఐ షుడ్ గో నౌ అంటాం. నేను ఇప్పుడు వెళ్ళాలి. నేను సీఎంని కలవాలి అంటే ఏమనాలి? ఐ షుడ్ మీట్ సీఎం అనాలి. నేను సీఎంని తప్పక కలవాలి అంటేనేమో ఐ మస్ట్ మీట్ సీఎం అని చెప్పాలి. ఒకసారి 6 పాయింట్స్ చూడండి. నేను సీఎంని కలుస్తాను అంటేనేమో ఐ విల్ మీట్ సీఎం. నేను సీఎంని కలవచ్చేమంటే ఐ మే మీట్ సీఎం. నేను సీఎంని కలవగలనంటే ఐ కెన్ మీట్ సీఎం. నేను సీఎంని కలవగలిగానంటే ఐ కుడ్ మీట్ సీఎం. నేను సీఎంని కలవాలి అంటే ఐ షుడ్ మీట్ సీఎం. నేను సీఎంని తప్పక కలవాలంటే ఐ మస్ట్ మీట్ సీఎం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ బోర్డు పైన ఉండే టాపిక్స్ ఏంటివి? విల్, మే, కెన్, కుడ్, షుడ్ అండ్ మస్ట్. ఇక్కడ ఈ 6 మోడల్ వర్బ్స్ ని కాస్త డిఫరెంట్ గా నేర్చుకునే ప్రయత్నం ఒకటి చేద్దాం. అంటే ఈ 6 టాపిక్స్ కి కామన్ గా ఒక పాయింట్ ఏముంది? సబ్జెక్ట్ అనేది కామన్. సబ్జెక్ట్ తర్వాత ఈ మోడల్ వర్బ్స్లలో ఏదైనా ఒకటి తీసుకుంటాం. తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన సబ్జెక్ట్ అనుకోండి. సబ్జెక్ట్ తర్వాత ఏముండాలి? ఒక మోడల్ వర్బ్ ఉండాలి. అంటే ఇక్కడ ఏముండాలి? ఇక్కడ నేను ఉండే ప్లేస్ లో విల్లు కానీ, మే కానీ, కెన్ను కానీ, కుడ్ కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ ఉండాలి. నాకు కుడివైపు ఏముండాలి? ఒక వర్బ్ ఉండాలి. ఆ వర్బ్ కూడా మొదటి రూపంలో ఉండాలి. ఈ చివరిలో ఆబ్జెక్ట్ కానీ ఎక్స్ట్రా వర్డ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ విల్లు గురించి మాట్లాడదాం. నేను సినిమా చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా చూస్తాను అంటాం. ఐ విల్ వాచ్ ఏ మూవీ అనాలి. నా పేరు విల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మే అనుకోండి. ఐ మే వాచ్ ఏ మూవీ. నేను సినిమా చూడొచ్చేమో. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కెన్ అనుకోండి. ఐ కెన్ వాచ్ ఏ మూవీ అంటే నేను సినిమా చూడగలను. నా పేరు కుడ్ అనుకోండి. ఐ కుడ్ వాచ్ ఏ మూవీ అంటే నేను సినిమా చూడగలిగాను. నెక్స్ట్ నేను సినిమా చూడాలి అంటేనేమో ఐ షుడ్ వాచ్ ఏ మూవీ. నా పేరు షుడ్ అయితే. ఒకవేళ నా పేరు మస్ట్ అయితే ఐ మస్ట్ వాచ్ ఏ మూవీ. చూడండి, ఇక్కడ నాతో పాటు ఇప్పుడు ఈ వీడియో డైరెక్ట్ గా లైవ్ క్లాస్ జరుగుతుంది. లైవ్ క్లాస్ ని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కెమెరామ్యాన్ మిస్టర్ నరేంద్ర. ఇదిగో ఈ అబ్బాయి పేరు వచ్చేసి విల్, ఈ అబ్బాయి పేరు వచ్చేసి మే, ఈ అబ్బాయి పేరు వచ్చేసి కెన్, ఈ అబ్బాయి పేరు వచ్చేసి కుడ్, ఈ అబ్బాయి పేరు వచ్చేసి షుడ్, ఈ అబ్బాయి పేరు వచ్చేసి మస్ట్. చూద్దాం. వీటన్నిటికీ సూత్రం కామన్ అనమాట. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత మోడల్ వర్బ్ తీసుకోవాలి. విల్లు లేదా, మే లేదా, కెన్ను లేదా, కుడ్ లేదా, షుడ్ లేదా, మస్ట్. తర్వాత V1 తీసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. ఫస్ట్ విల్లు రా బాబు, విల్లు రండి. రైట్. నేను ఒక సినిమా చూసాను. సబ్జెక్ట్ ఐ అనుకోండి. ఐ విల్ వాచ్ ఏ మూవీ అంటే నేను ఒక సినిమా చూసాను. విల్ అంటే ఒక పని చేస్తాను. నెక్స్ట్ విల్లు వెళ్ళిపో బాబు. మే రండి. మే అంటే చేయొచ్చేమో ఒక పని. ఐ మే వాచ్ ఏ మూవీ.
ఐ మే వాచ్ ఏ మూవీ అంటే నేను ఒక సినిమా చూడవచ్చేమో. నెక్స్ట్ కెన్ రా బాబు. కెన్ అంటే ఒక పని చేయగలను. ఐ కెన్ వాచ్ ఏ మూవీ, నేను ఒక సినిమా చూడగలను. కుడ్ రండి బాబు. కుడ్ అంటే గతంలో ఒక పని చేయగలిగాను. ఐ కుడ్ వాచ్ ఏ మూవీ అంటే నేను ఒక సినిమా చూడగలిగాను. షుడ్ రండి బాబు. షుడ్ అంటే ఏదైనా సరే ఒక పని బాధ్యతగా చేయాలి అంటాం. ఐ షుడ్ వాచ్ ఏ మూవీ అంటే నేను సినిమా చూడాలి అంటుంటాం. ఆ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉందంట, నేను చూడాలి, ఆ సినిమా చూడాలి అని అంటుంటాం. ఐ షుడ్ వాచ్ ఏ మూవీ, నేను ఒక సినిమా చూడాలి. నెక్స్ట్ మస్ట్ అంటే ఏదైనా సరే ఒక పని తప్పకుండా చేయాలి. ఐ మస్ట్ వాచ్ ఏ మూవీ అంటే నేను ఒక సినిమా తప్పకుండా చూడాలి. రైట్ రండి బాబు. మీరు విల్ ఎవరు? విల్ అక్కడ నిల్చోండి. విల్ ఫేస్ అట్ సైడ్. మే, కెన్ ముందుకెళ్ళండి. ఇంకా కుడ్, షుడ్, మస్ట్. మస్ట్ ఎవరు? లాస్ట్ ఉండండి. మస్ట్ ఎవరు? రైట్. వెనక్కి వెళ్ళండి. మీరు కాస్త ముందుకెళ్ళండి. రైట్. కాస్త వెనక్కి వెళ్ళండి. రైట్. చూడండి ఫ్రెండ్స్, సో మనం ఈ రోజు క్లాస్లో విల్ ఎప్పుడు వాడాలి, మే ఎప్పుడు వాడాలి, కెన్ ఎప్పుడు వాడాలి, కుడ్ ఎప్పుడు వాడాలి, షుడ్ ఎప్పుడు వాడాలి, మస్ట్ ఎప్పుడు వాడాలో నేర్చుకుంటున్నాం. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ వెంటనే విల్ అయినా వాడచ్చు, మే అయినా వాడచ్చు, కెన్ అయినా వాడచ్చు, కుడ్ అయినా వాడచ్చు, షుడ్ అయినా వాడచ్చు, మస్ట్ అయినా వాడచ్చు. సో సబ్జెక్ట్ వెంటనే, సబ్జెక్ట్ అంటే అక్కడ ఐ హీ షీట్లలో ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు. సబ్జెక్ట్ వెంటనే విల్లు లేదా మే లేదా కెన్ను లేదా కుడ్డు లేదా షుడ్డు లేదా మస్ట్ తీసుకున్న వెంబడే V1 తీసుకోవాలి. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ చూద్దాం. విల్ వచ్చినప్పుడు వాక్యం తెలుగులో ఎలా ఉంటుంది, మే వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, కెన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, కుడ్డు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, షుడ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. నేను ఇప్పుడు మీ పేర్లు అడుగుతాను. విల్లు, మే, కెన్, కుడ్, షుడ్, మస్ట్ అని చెప్పాలి. నీ పేరేమిటి బాబు? వాట్ ఈజ్ యువర్ నేమ్? చెప్పు. మై నేమ్ ఈజ్ విల్ అను. అటు చూడు. మై నేమ్ ఈజ్ విల్ అను. నీ పేరేంటి బాబు? చెప్పు. ఇట్లా చెప్పు. మై నేమ్ ఈజ్ మే అను. నీ పేరేం పేరు? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ మస్ట్. రైట్. సో ఈయన పేరు విల్ అంట, ఈయన పేరు మే అంట, ఈయన పేరు కెన్ అంట, ఈయన పేరు కుడ్, ఈయన పేరు షుడ్ అంటే మస్ట్. సో ఈ 6 టాపిక్స్ కి వీటిని మోడల్ వర్బ్స్ అంటారు. సూత్రం సేమ్ అనమాట. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఇక్కడ మీ ఇష్టం. అక్కడ బోర్డు పైన బాబు అక్కడ చూపించే ప్రయత్నం చేయండి. అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. బాబు నువ్వు లేవు. నువ్వు ఐ పైన ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఫస్ట్ విల్లు తీసుకుందాము. నేను ఒక సినిమా చూస్తాను. సబ్జెక్ట్ ఇక్కడ ఐ. సబ్జెక్ట్ ఇక్కడ ఐ. ఐ విల్. సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం? ఐ తీసుకున్నాం. ఇక్కడ చూపించు బాబు. సబ్జెక్టు ఇక్కడ ఐ తీసుకున్నాం. ఐ విల్. అక్కడ వర్బ్ V1. ఐ విల్ వాచ్ ఏ మూవీ. ఐ అయిపోయింది. మీరు వి పైన చెప్పండి అదే వాక్యం. వి విల్ వాచ్ ఏ మూవీ. నువ్వు యూ పైన చెప్పు బేటా. యూ విల్ వాచ్ ఏ మూవీ. మీరు ఒక సినిమా చూస్తారు. నెక్స్ట్ దే ఎవరు చెప్తారు? నువ్వు చెప్పు. దే విల్ వాచ్ ఏ మూవీ అంటే వారు ఒక సినిమా చూస్తారు. నువ్వు చెప్పమ్మా. హీ అనే సబ్జెక్ట్ పైన ఒక ఎగ్జాంపుల్ చెప్పు. చూడండి, ఈమె చెప్పిన వాక్యాన్ని ఇక్కడ కనెక్ట్ చేయండి. అతడు ఒక సినిమా చూస్తాడు. అతడు అంటే హీ విల్ వాచ్ ఏ మూవీ. నెక్స్ట్ షీ పైన ఎవరు చెప్తారు? షీ పైన లేదు. సబ్జెక్ట్ షీ. ఇక్కడ షీ విల్ వాచ్ ఏ మూవీ. ఇప్పుడు ఒకటే నేను అన్ని సబ్జెక్ట్స్ చేత చదువుతాను చూడండి. ఇక్కడ ఏంటి? సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ వెంటనే విల్ తీసుకోవాలి. విల్ వెంటనే మెయిన్ వర్బ్ తీసుకోవాలి. అది మొదటి రూపంలో ఉండాలి. తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ. మీరు ఐ అనండి, నేను ఐ పైన ఒక వాక్యం చెప్తా. సబ్జెక్ట్ ఐ అనండి. ఐ విల్ వాచ్ ఏ మూవీ. నేను ఒక సినిమా చూస్తాను. వి అనండి. వి రెండో సబ్జెక్ట్. వి విల్ వాచ్ ఏ మూవీ. మేము ఒక సినిమా చూస్తాం. యు అనండి. యు విల్ వాచ్ ఏ మూవీ. మీరు ఒక సినిమా చూస్తారు. దే విల్ వాచ్ ఏ మూవీ. వారు ఒక సినిమా చూస్తారు. హీ విల్ వాచ్ ఏ మూవీ. అతడు ఒక సినిమా చూస్తాడు. షీ విల్ వాచ్ ఏ మూవీ. ఆమె ఒక సినిమా చూస్తుంది. సో విల్ ఏ సబ్జెక్ట్ వచ్చినా ఇక్కడ ఐ బదులు వి వచ్చినా, యూ వచ్చినా, దే వచ్చినా, హీ వచ్చినా, షీ వచ్చినా సూత్రంలో ఏం మార్పులు ఉండవు. ఐ విల్ వాచ్ అనొచ్చు, వి విల్ వాచ్ అనొచ్చు, ఈ విల్ వాచ్ అనొచ్చు, దే విల్ వాచ్ అనొచ్చు, హీ విల్ వాచ్, షీ విల్ వాచ్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. సబ్జెక్ట్ వెంటనే విల్ రావాలి. విల్ తర్వాత V1 రావాలి. ఇది విల్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం మే గురించి ఆలోచన చేద్దాం. నువ్వు అక్కడే ఉండు బాబు. ఇప్పుడు మే ఇక్కడే ఉండు. ఇప్పుడు మే నేను ఒక సినిమా చూడొచ్చేమో అంటాం.
ఐ మే అనాలి. ఇప్పుడు విల్ తీసుకోవద్దు. నేను సినిమా చూస్తాను అంటేనేమో ఐ విల్ వాచ్ అనాలి. నేను సినిమా చూడొచ్చేమంటే ఐ మే వాచ్. నేను సినిమా చూస్తానంటేనేమో ఐ విల్ వాచ్. నీ పేరేం పేరు బాబు? వర్బు. నీ పేరేం పేరు? వర్బు. అంటే వాచ్ అనే వర్బు తీసుకున్నాం. ఆయన పేరు వర్బు. ఓకే, అంటే వాచ్ అనే వర్బు తీసుకున్నాం. వర్బు యొక్క మొదటి రూపాన్ని వాడాలి. నేను సినిమా చూస్తానంటే ఐ విల్ వాచ్ అనాలి. ఐ విల్ వాచ్. నేను సినిమా చూడొచ్చేమంటే ఐ మే వాచ్ అనాలి. నేను చూస్తాను అంటే ఐ విల్ వాచ్. చూడొచ్చేమంటే ఐ మే వాచ్. ఇప్పుడు ఈయన పేరు కెన్. నేను సినిమా చూడగలను అంటే ఐ కెన్ వాచ్ అనాలి. ఐ కెన్ వాచ్ ఏ మూవీ. సినిమా చూడగలను. కుడ్. ఈయన పేరు కుడ్. నేను సినిమా చూడగలిగానంటే ఐ కుడ్ వాచ్. ఈయన సబ్జెక్ట్ కదా. ఐ కుడ్ వాచ్ ఏ మూవీ అంటే నేను సినిమా చూడగలిగాను. నెక్స్ట్ షుడ్. నేను ఒక సినిమా చూడాలి అంటే ఐ షుడ్ వాచ్ ఏ మూవీ. నేను ఒక సినిమా తప్పక చూడాలంటే ఐ మస్ట్ వాచ్ ఏ మూవీ. చూద్దాం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను సీఎంని కలుస్తా అంటాం. అన్ని టాపిక్స్ తోటి చూద్దాం. నేను సీఎంను కలుస్తాను అనే వాక్యాన్ని విల్ పైన ఎలా చెప్పాలి, మే పైన ఎలా చెప్పాలి, కెన్ పైన ఎలా చెప్పాలి, కుడ్ పైన ఎలా చెప్పాలి, షుడ్ పైన ఎలా చెప్పాలి, మస్ట్ పైన ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? రైట్. నేను సీఎంని కలుస్తాను. సబ్జెక్ట్ ఐ. ఐ విల్ మీట్ సీఎం. నేను సీఎంని కలుస్తాను. ఇది విల్ పైన. మరి మే పైన ఎట్లా చెప్పాలి? విల్ తీసేసి మే. ఐ మే మీట్ సీఎం. నేను సీఎంని కలవచ్చేమో. నెక్స్ట్ కెన్. ఐ కెన్ మీట్ సీఎం. నేను సీఎంని కలవగలను. ఐ కుడ్ మీట్ సీఎం. నేను సీఎంని కలవగలిగిన. ఐ షుడ్ మీట్ సీఎం. నేను సీఎంని కలవాలి. లాస్ట్ది ఐ మస్ట్ మీట్ సీఎం అంటే నేను సీఎంని తప్పక కలవాలి. అర్థమైందా? రండి రండి ఇక్కడ రండి. మీరు విల్లు మే అందరు వరుసగా నిల్చోండి. సబ్జెక్ట్ అక్కడ వెళ్ళు. మీరు వరుసగా నిల్చోండి. విల్ ఎవరు? విల్ ఇక్కడ రావాలి. విల్. మే ఎవరు? ఫేస్ అట్ సైడ్. విల్లు మే. కెన్ను కుడ్ మస్ట్. షుడ్ మస్ట్ అని పేరు. మస్ట్ అట్ వెళ్ళండి బాబు. మీరు ఇంకా గ్యాప్ ఇవ్వండి. నువ్వు కూర్చో. ఇక్కడ కూర్చో. కూర్చో. మీరు కూడా కూర్చోండి. అక్కడ కూర్చోండి. మీరు కాదు, మీరిద్దరు కూర్చోండి. వాట్ ఈజ్ యువర్ నేమ్ బాబు? My name is Will. విల్. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is May. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Ken. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Good. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Should. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Must. సో టాపిక్స్ విల్, మే, కెన్ అండ్ కుడ్, షుడ్ అండ్ మస్ట్. సో వీటన్నిటికీ కామన్ గా సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. తర్వాత ఈ 6 మోడల్ వర్బ్స్లలో ఏదైనా తీసుకోవచ్చు. వెంటనే వర్బ్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇద్దరు లేవండి. ఈ 6 టాపిక్స్కి కామన్ పాయింట్ ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మధ్యలో ఈ టాపిక్స్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ వర్బ్ ఉండాలి. అక్కడ లాస్ట్కు ఆబ్జెక్ట్ ఉండాలి. రాబా నువ్వు అక్కడ వెళ్ళిపో. లాస్ట్లో ఉండు. ఫైనల్గా ఇంకొక రౌండ్ చూడండి. రైట్. సో వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోని మీతో పాటు దాదాపు 100 మంది విద్యార్థులు కూడా వీక్షిస్తున్నారు. ఒకసారి ఈ 100 మంది విద్యార్థులు మీకు ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్తారు. స్వీకరించండి. సే ఆల్ ద బెస్ట్ టు ద వ్యూవర్స్ ఆఫ్ ఆంగ్ల యజ్ఞం. రైట్. మీరిద్దరు లేవండి. వెనక్కి జరగండి. నాకు వెళ్ళండి. ఈ చైర్లు అక్కడే. ఆ చైర్లు ఒకదాని పైన ఒకటే. ఆ చైర్లు ఒకదాని పైన ఒకటి. ఎస్. రైట్. ఆ చైర్ తీయండి బాబు. త్వరగా వచ్చేసి. రైట్. రా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ రౌండ్ ఇది. ఫస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ విల్లు కానీ, మే కానీ, కెన్ను కానీ, కుడ్డు కానీ, షుడ్ కానీ మస్ట్ తీసుకోవాలి. తర్వాత V1 ఉండాలి. సబ్జెక్టు వర్బుకు మధ్యలో ఏముంది? మోడల్ వర్బ్ ఉంది. తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ అనొచ్చు. ఒక పని జరుగుతుంది అనేటప్పుడు విల్లు రావాలి. ఒక పని జరగవచ్చేమంటే మే రావాలి. ఒక పని చేయగలము అంటే కెన్ను రావాలి. ఒక పని చేయగలిగాము అంటే కుడ్డు రావాలి. ఒక పని చేయాలి అంటే షుడ్ రావాలి. ఒక పని తప్పకుండా చేయాలంటే మస్ట్ రావాలి. ఇప్పుడు మీరు గెస్ చేయండి. నేను ఒక తెలుగు వాక్యం చెప్తాను. ఇక్కడ విల్ ఉంది, మే ఉంది, కెన్ ఉంది, కుడ్ ఉంది, షుడ్ ఉంది, మస్ట్ ఉంది. ఎవరు రావాలో మీరు చెప్పాలి. నేను అడిగినప్పుడు చెప్పాలి. ఆర్ యు రెడీ? నేను అడిగినప్పుడే చెప్పాలి. ఆమె ఒక కథ రాస్తుంది. బాగా వినండి. నేను అడిగినప్పుడే చెప్పాలి. గెట్ రెడీ విత్ ఆన్సర్.
ఆమె ఒక కథ వ్రాస్తది అంటే షీ విల్ రైట్ ఏ స్టోరీ అనాలా, షీ మే రైట్ ఏ స్టోరీ అనాలా, షీ కెన్ రైట్ ఏ స్టోరీ అనాలా, షీ కుడ్ రైట్ ఏ స్టోరీ అనాలా, షీ షుడ్ రైట్ ఏ స్టోరీ అనాలా, షీ మస్ట్ రైట్ ఏ స్టోరీ అనాలా. మీరు యారుట్లో ఏదన్నా ఒకటి రెడీగా ఉండండి. రెడీ? హూ ఈజ్ రెడీ? లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. హూ ఈజ్ రెడీ? ఆమె ఒక కథ రాస్తుంది. లేవు పాప, ఆన్సర్ చెప్పు. ఆమె ఒక కథ రాస్తుంది చెప్పు. She will write a story. Is it right answer? Right. She will write a story. ఇక్కడ సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ షీ అనుకోండి. వీళ్ళు ఎవరు? వీళ్ళు వెళ్ళాలి. ఆమె ఒక కథ రాస్తుంది కాబట్టి వీళ్ళు వచ్చింది. షీ విల్ రైట్ ఏ స్టోరీ. వెనకెళ్ళు. రైట్. ఇప్పుడు ఇంకొక తెలుగు వాక్యం ఇస్తాను, దాన్ని ఇంగ్లీష్ లోకి చెప్పాలి. ఆర్ యు రెడీ? ఆమె ఒక కథ రాయొచ్చేమో. ఆమె ఒక కథ రాయొచ్చేమో. గెట్ రెడీ విత్ ఆన్సర్. డోంట్ టెల్ ఆన్సర్, గెట్ రెడీ విత్ ద ఆన్సర్. ఆమె ఒక కథ రాయొచ్చేమో. చెప్పలేము, రాయొచ్చేమో. ఆగండి, అడిగినప్పుడే చెప్పాలి. షీ విల్ రైట్ అనాలా, షీ మే రైట్ అనాలా, షీ కెన్ రైట్ అనాలా, షీ కుడ్ రైట్ అనాలా, షీ షుడ్ రైట్ అనాలా, షీ మస్ట్ రైట్ అనాలా అనేది పాయింట్. హూ ఈజ్ రెడీ విత్ ఆన్సర్? హూ ఈజ్ రెడీ విత్ ఆన్సర్? చెప్పమ్మా, లాస్ట్ అమ్మాయికి ఇవ్వండి మైక్. ఆమె ఒక కథ రాయొచ్చేమో. She may write story. షీ మే రైట్ స్టోరీ. మే ఎవరు? మే ఇక్కడికి రావాలి. షీ మే రైట్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ రాయొచ్చేమో. వెళ్ళండి. నెక్స్ట్, ఇప్పుడు ఇంకొక తెలుగు వాక్యం. ఆర్ యు రెడీ? ఆమె ఒక కథ రాయగలదు. తెలుగు వాక్యం ఇది. మరి షీ విల్ రైట్ అనాలా, షీ మే రైట్ అనాలా, షీ కెన్ రైట్ అనాలా, షీ కుడ్ రైట్ అనాలా, షీ షుడ్ రైట్ అనాలా, షీ మస్ట్ రైట్ అనాలా అనేది పాయింట్. ఆమె ఒక కథ రాయగలదు. హూ ఇస్ రెడీ? హూ ఇస్ రెడీ? ఆర్ యు రెడీ? రైట్, టేక్ దిస్ మైక్. ఆమె ఒక కథ రాయగలదు. She could write. She could. ఆమె ఒక కథ రాయగలదు అంటే షీ కుడ్ రైట్ ఆన్సర్. షీ కుడ్ రైట్ ఏ స్టోరీ అన్నాడు. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఎవరు చెప్పగలరు? రైట్ ఆన్సర్ ఎవరు చెప్పగలరు? రైట్ ఆన్సర్ ఎవరు చెప్పగలరు? ఎస్ ఎస్, ఎవరు చెప్పగలరు? ఆమె ఒక కథ రాయగలదు. తీసుకో బాబు. ఆమె ఒక కథ రాయగలదు. స్టాండప్. She can write a story. Is it right answer? Yes, sir. ఆమె ఒక కథ రాయగలదు అంటే షీ కెన్ రైట్ ఏ స్టోరీ అని చెప్పాలి. నెక్స్ట్ టాపిక్. ఆర్ యు రెడీ? ఆర్ యు ఎంజాయింగ్? నెక్స్ట్, ఇప్పుడు ఇంకొక వాక్యము. ఆమె ఒక కథ రాయగలదు అంటే ఇక్కడ ఎవరు రావాలి? కెన్. ఎవరు? కెన్. ఈయన పేరు కెన్ కాబట్టి షీ కెన్ రైట్. షీ కెన్ రైట్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ రాయగలదు. ఇప్పుడు ఇంకొక తెలుగు వాక్యం ఇస్తాను, చెప్పాలి. అడిగినప్పుడే చెప్పాలి. ఆమె ఒక కథ రాయగలిగింది. రాయగలిగింది అంటే షీ విల్ రైట్ అనాలా, షీ మే రైట్ అనాలా, షీ కెన్ రైట్ అనాలా, షీ కుడ్ రైట్ అనాలా, షీ షుడ్ రైట్ అనాలా, షీ మస్ట్ రైట్ అనాలా అనేది ఒక పాయింట్. హూ ఈజ్ రెడీ? ఆమె ఒక కథ రాయగలిగింది. ఆమె ఒక కథ రాయగలిగింది. హూ ఈజ్ రెడీ? 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 రైట్. లాస్ట్ అమ్మాయికి ఏంటి చూద్దాం. ఆమె ఒక కథ రాయగలిగింది. She could write a story. She could write a story. Is it right answer? ఆమె ఒక కథ రాయగలిగింది అంటే షీ కుడ్ రైట్ ఏ స్టోరీ అని చెప్పాలి. కుడ్ ఎవరు ఇక్కడ? అది. షీ కుడ్ రైట్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ రాయగలిగింది. అర్థమైందా బేటా? నెక్స్ట్, ఇప్పుడు ఇంకొకటి. ఇంకో తెలుగు వాక్యం ఇస్తాను, రెడీగా ఉండండి. ఆమె ఒక కథ రాయాలి అనేది తెలుగు వాక్యం. రెడీగా ఉండండి. ఆమె ఒక కథ రాయాలి. మరి షీ విల్ రైట్ కరెక్టా? ఆప్షన్ ఏ షీ విల్ రైట్, ఆప్షన్ బి షీ మే రైట్, ఆప్షన్ సి షీ కెన్ రైట్, ఆప్షన్ డి షీ కుడ్ రైట్, ఆప్షన్ ఈ షీ షుడ్ రైట్, ఆప్షన్ ఎఫ్ షీ మస్ట్ రైట్. ఆమె ఒక కథ రాయాలి. హూ ఇస్ రెడీ? హూ ఇస్ రెడీ? హూ ఇస్ రెడీ? హూ ఇస్ రెడీ? రైట్. చెప్పు బాబు. ఆమె ఒక కథ రాయాలి. She should do write a story. She should do. She should Write a story. She should Write a story. She should write a story. Is it right answer? Yes, sir. Right. Very good. ఆమె ఒక కథ రాయాలి అంటే షీ షుడ్ రైట్. షుడ్ ఎవరు ఇక్కడ? ఈ బాబు పేరు షుడ్. షీ షుడ్ రైట్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ రాయాలి. ఇంకొక తెలుగు వాక్యం. ఆర్ యు రెడీ?
ఆమె ఒక కథ తప్పక రాయాలి. బాగా వినండి, ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆమె ఒక కథ తప్పక రాయాలి. ఆప్షన్ ఏ, షీ విల్ రైట్ ఏ స్టోరీ. ఆప్షన్ బి, షీ మే రైట్. ఆప్షన్ సి, షీ కెన్ రైట్. ఆప్షన్ డి, షీ కుడ్ రైట్. ఆప్షన్ ఈ, షీ షుడ్ రైట్. ఆప్షన్ ఎఫ్, షీ మస్ట్ రైట్. ఆర్ యు రెడీ? Who is ready? Who is ready? Yes. అమ్మాయి చూడండి. ఆమె ఒక కథ తప్పక రాయాలి. She must write a story. వండర్ఫుల్ వండర్ఫుల్. మస్ట్ రైట్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ తప్పకుండా రాయాలి. ఇక్కడ మస్ట్ ఎవరు? మస్ట్. షీ మస్ట్ రైట్ ఏ స్టోరీ అంటే ఆమె ఒక కథ తప్పకుండా రాయాలి. వెళ్ళిపో, మస్ట్ వెళ్ళిపో. మీరు కాస్త ముందుకెళ్ళండి. ఇప్పుడు చివరి రౌండ్, ఇంకా ఫైనల్ రౌండ్. నేను ఒక కారు కొంటాను. అయితే ఇక్కడ ఈయన పేరేమో విల్లు, ఈయన పేరేమో మే, ఈయన పేరేమో కెన్, ఈయన పేరు కుడ్, ఈయన పేరు షుడ్, ఈయన పేరు మస్ట్. ఓకే, కాస్త ముందుకెళ్ళండి. ఇట్లండి. ఈయన పేరు విల్లు, ఈయన పేరు మే, విల్లు మే. విల్, నీ పేరు పేరు కెన్. ఇక్కడ రండి. నీ పేరు కెన్, నీ పేరు, మీరు ఇటు రండి బాబు. నీ పేరు ఏం పేరు? షుడ్. నీ పేరు రైట్. సో మీరు సర్కిల్ లాగా నిలబడండి, రౌండ్ గా. రౌండ్ గా మీరు సర్కిల్లోకి రండి. మీరు ముగ్గురు మీరు స్టాండ్ ఇన్ ఏ బిగ్ సర్కిల్. మీరు అటువైపు ఫేస్ చేసి నిల్చోండి. మీరు ముగ్గురు లోపలికి రావాలి. మీరు ముగ్గురు రైట్. మీరు రౌండ్ గా హ్యాండ్స్ పెట్టుకోండి ఇలా. రైట్. మీరు రింగ్ లోకి వెళ్ళండి. రైట్. అక్కడ స్పేస్ ఎక్కువండి, హ్యాండ్ ఉండాలి. రైట్. సో ఇక్కడ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే విల్ ఉంది. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరు కెన్నా? నీ పేరు మే. కెన్ ఎవరు? నువ్వు కెన్ను. కుడ్ ఎవరు? కుడ్ నీవు. నీ పేరేం పేరు? విల్ ఎవరు? విల్ ఎవరు? మే. మే. కెన్ ఎవరు? కుడ్ ఎవరు? షుడ్ ఎవరు? మస్ట్ ఎవరు? రైట్. చూద్దాం. నేను తెలుగు వాక్యం చెప్తాను, నేను ర్యాండమ్ గా చెప్పేస్తాను, ఆర్డర్ గా కాకుండా డిజార్డర్ గా చెప్పేస్తాను. మీరు తక్కువ క్యాచ్ చేయాలి. మీరు రన్ రన్ అనండి, రన్ రన్ అనండి, అనండి, స్టాప్ అనండి. ఆమె ఒక సినిమా తప్పకుండా చూడాలి. ఆగండి, నేను 3 ఎంచినప్పుడు చెప్పాలి. బీ రెడీ? వెయిట్, జస్ట్ 3 ఎంచే వరకు ఐఎమ్ రెడీ అన్నానంతే. ఆమె ఒక సినిమా తప్పకుండా చూడాలి. బీ రెడీ? 3 ఎంచే వరకు మీ ఆన్సర్ తో సిద్ధంగా ఉండాలి. 3 అన్నప్పుడు ఐఎమ్ రెడీ అనాలి. 1 2 3. ఆర్ యు రెడీ? సో తెలుగు వాక్యం చూడండి. ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. రెడీ అన్నారు కాబట్టి ఆమె ఒక సినిమా తప్పకుండా చూడాలి. ఈ తెలుగు వాక్యం ఉంది కదా. రైట్. మీరు రౌండ్ గా నిల్చోండి. రైట్. చేతులు పట్టుకోండి. రైట్. అటు మళ్ళీ సబ్జెక్ట్, తర్వాత ఇక్కడ మోడల్ వర్బ్ రావాలి, తర్వాత ఇక్కడ వర్బ్ రావాలి, ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ రావాలి. ఆమె అంటే షీ. ఇక్కడ మరి ఇప్పుడు విల్ వస్తుందా, మే వస్తుందా, కెన్ వస్తుందా, కుడ్ వస్తుందా, షుడ్ వస్తుందా, మస్ట్ వస్తుందా అనేది పాయింట్. తర్వాత ఇక్కడ వర్బ్ రావాలి. కొనాలంటే పర్చేస్. ఆమె తప్పకుండా ఒక కారు కొనాలి. ఆమె అంటే షీ వస్తుంది. కొనాలి అంటే అంటే కొంటది కాబట్టి కొనడాన్ని పర్చేస్ అంటున్నాం. ఇక్కడ ఆమె అంటేనేమో షీ. కొనాలి కాబట్టి మస్ట్. ఇక్కడ ఏం కొంటది? ఒక కారు కొంటది. ఏ కార్? అయితే ఇక్కడ విల్ అనేది విల్లు రాయాలనా, మే రాయాలా, కెన్ను రాయాలా, కుడ్ రాయాలా, షుడ్ రాయాలా, మస్ట్ రాయాలా అనేది పాయింట్. రైట్. నీ పేరేం పేరు? విల్. నీ మే ఎవరు? గుడ్. నీ పేరు కుడ్. నీ పేరేం పేరు? షుడ్. నీ పేరేం పేరు? రైట్. ఇక్కడికి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఏ పదం అయితే వస్తుందో కరెక్ట్. ఇక్కడ విల్ రావాలన్నా, మే రావాలన్నా, కెన్ రావాలా, కుడ్ రావాలా, షుడ్ రావాలా, మస్ట్ రావాలా చూడండి. ఇక్కడ ఎవరైతే వస్తారో, ఎవరైతే రైట్ ఆన్సర్ అనుకుంటారో అక్కడ స్టాప్ అనాలి. అర్థమవుతుందా? వీళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఏం రావాలన్నా మీరు డిసైడ్ చేసుకోండి. విల్ వస్తుందా, మే వస్తుందా, కెన్ వస్తుందా, కుడ్ వస్తుందా, షుడ్ వస్తుందా, మస్ట్ వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విల్లు కరెక్ట్ అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ విల్లు ఇక్కడ వచ్చినప్పుడు మీరు స్టాప్ అనాలి. లేదు మీ ఆన్సర్ మే కరెక్ట్ అనుకోండి, వీళ్ళు రౌండ్ గా తిరిగేటప్పుడు ఇక్కడ మే వచ్చినప్పుడు స్టాప్ అనాలి. మీ ఆన్సర్ కెన్ అనుకున్నారు అనుకోండి, కెన్ వచ్చినప్పుడు ఇక్కడ కెన్ వచ్చినప్పుడు స్టాప్ అనాలి.
మీ మైండ్ లో ఆన్సర్ కుడ్ ఉంది. ఇక్కడ కుడ్ ఎవరు వస్తే అక్కడికి స్టాప్ అనాలి, షుడ్ వస్తే షుడ్ స్టాప్ అనాలి, మస్ట్ వస్తే మస్ట్ స్టాప్ అనాలి. వీళ్ళ నేమ్స్ తెలుసుకోండి. ఏం పేరు? నీ పేరు? మై నేమ్ ఇస్ విల్. మీ ఆన్సర్ విల్ అనుకుంటే ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు స్టాప్ అనండి. నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ కెన్. మీ ఆన్సర్ కెన్ అనుకుంటే కెన్ ఇక్కడ వచ్చినప్పుడు స్టాప్ అనండి. నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ మస్ట్. మస్ట్ అంట. మీరు మస్ట్ కరెక్ట్ అనుకుంటే ఇక్కడ మస్ట్ వచ్చినప్పుడు స్టాప్ అనాలి. నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ షుడ్. షుడ్ అంట. మీ ఆన్సర్ షుడ్ అనుకుంటే షుడ్ అక్కడికి వచ్చినప్పుడు స్టాప్ అనాలి. మై నేమ్ ఇస్ గుడ్. గుడ్. నెక్స్ట్. My name is May. ఆర్ యు రెడీ? రన్ రన్ అనండి. నీ పేరేం పేరు? మస్ట్. అక్కడ మళ్ళీ రైట్, అక్కడ మళ్ళీ బాబు మస్ట్. మస్ట్ ఇది కూడా మట్టి బట్ట లాగానే ఉంది. రైట్. టీ షర్ట్ ఉతుకోవాలి కదా బేట. రైట్. మస్టులో మా ఉంది, మట్టి బట్టలు కూడా మా ఉంది, కానీ ఈయన మాణిక్య. రైట్. సో మీరు మస్ట్ వచ్చినప్పుడు స్టాప్ అన్నారు అంటే ఆమె తప్పకుండా ఒక కారు కొనాలి, తప్పకుండా ఒక పని జరగాలంటే ఏం రావాలి? మస్ట్. షీ మస్ట్ పర్చేస్ ఏ కార్. మళ్ళీ గేమ్ రెడీ. ఓకే, వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకున్నారు కదా? రైట్. ఇప్పుడు నేను ఇంకో తెలుగు వాక్యం చెప్తాను. అక్కడ ఏది కరెక్ట్ అవుతుందో అక్కడ స్టాప్ అన్నారు. రైట్. ఫస్ట్ వాక్యం వినండి. వారు రేపు ఢిల్లీ వెళ్ళవచ్చేమో. బాగా వినాలి. వారు రేపు ఢిల్లీ వెళ్ళవచ్చేమో. బాగా వినండి. వారు అంటే దే రాస్తారు, వెళ్ళడాన్ని గో అంటారు. టు ఢిల్లీ అనేది వాక్యం చివరిలో ఉంటది. మరి దే తర్వాత విల్లా, మేనా, కెన్నా, కుడ్డా, షుడ్డా, మస్తా మీరు చెప్పాలి. రెడీ? వారు రేపు ఢిల్లీ వెళ్ళవచ్చేమో. రన్ రన్ అనండి. స్టాపా? నీ పేరేం పేరు బాబు? మే. రైట్. మీరు మీతో పక్కకి జరగాలి, మీతో పక్కకి జరగాలి. వారు అంటే దే, దే మే గో టు ఢిల్లీ. వెళ్ళవచ్చేమంటే మే వస్తుంది. రైట్. మళ్ళీ రౌండ్ ఉండండి. ఆర్ యు ఎంజాయింగ్? రైట్. ఇప్పుడు ఇంకొక తెలుగు వాక్యం. ఫస్ట్ వాక్యం వినాలి. ఆమె రేపు హైదరాబాద్ కు రాగలదు. బాగా వినాలి వాక్యం. ఆమె రేపు హైదరాబాద్ కు రాగలదు. ఆమె అంటే షీ. షీ తర్వాత విల్ వస్తుందా, మే వస్తుందా, కెన్ వస్తుందా, కుడ్ వస్తుందా, షుడ్ వస్తుందా, మస్ట్ వస్తుందా అనేది మీరు ఆలోచించాలి. తర్వాత ఆమె హైదరాబాద్ కు రాగలదు అంటే కమ్. షీ వస్తుంది. షీ తర్వాత ఈ 6 లో ఏదో వస్తుందో మీరు డిసైడ్ చేయాలి. తర్వాత కమ్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్ కు రాగలదు. 3 తర్వాత స్టాప్ అనాలి. కనీసం 3 రౌండ్స్ అయినాక స్టాప్ అనాలి. ఫస్ట్ రన్ రన్ అనండి. 3 రౌండ్స్ అయినాక స్టాప్ అనాలి. నీ పేరేం పేరు బాబు? అంటే ఆమె హైదరాబాద్ కు రాగలదు అంటే కెన్ వస్తుంది. మీరు పక్కకి వెళ్ళాలి. షీ కెన్ కమ్ టు హైదరాబాద్. మళ్ళీ రింగ్ లోకి వచ్చేసేయండి బేట, మళ్ళీ రింగ్ లోకి వచ్చేసేయండి. ఇప్పుడు ఇంకొక వాక్యం. వారు ఇంగ్లీషు నేర్చుకోవాలి. వారు అంటే మా ఫ్రెండ్స్ అనుకోండి ఎగ్జాంపుల్. వారు ఎందుకు? మీరు అనుకుందాం. మీరు ఎందుకు? నేనే అనుకుందాం. సబ్జెక్ట్ ఐ. నేను ఇంగ్లీషు నేర్చుకోవాలి. ఇది తెలుగు వాక్యం. నేను అంటే ఐ రాయాలి. ఐ తర్వాత విల్ వస్తుందా, మే వస్తుందా, కెన్ వస్తుందా, కుడ్ వస్తుందా, షుడ్ వస్తుందా, మస్ట్ వస్తుందా ఆలోచించండి. తర్వాత నేర్చుకోవాలి అంటే లర్న్ వస్తుంది. ఐకి ఐ తర్వాత మోడల్ వర్బ్ రావాలి. తర్వాత నేర్చుకోవాలి అంటే వర్బ్ రావాలి. అక్కడ లర్న్ ఏంటి? ఇంగ్లీష్. ఇప్పుడు ఈ గ్యాప్ లో ఏమొస్తుందో 3 రౌండ్స్ తర్వాత క్యాచ్ చేయాలి. నేను ఇంగ్లీషు నేర్చుకోవాలి. రన్ రన్ అనండి. స్టాప్. నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ షుడ్. షుడ్ అంటే నేర్చుకోవాలి. అంటే ఏదైనా సరే ఒక పని జరగాలి అంటే ఇక్కడ ఏం రావాలి? షుడ్. ఐ షుడ్ లర్న్ ఇంగ్లీష్. ఐ షుడ్ లర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ మళ్ళీ రౌండ్ గా నిల్చోండి. చివరి ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఎగ్జాంపుల్ తెలుగు వాక్యం శ్రద్ధగా వినాలి. సబ్జెక్ట్ ఏంటంటే అతడు. సబ్జెక్టు అతడు. అతడు టెన్నిస్ ఆడగలిగాడు. బాగా వినండి. అతడు టెన్నిస్ ఆడగలిగాడు. ఇది తెలుగు వాక్యం. అతడు అంటే హీ రాస్తారు. ఆడడాన్ని ప్లే అంటారు. ఏంటి ఆడతాడు? టెన్నిస్. అంటే అతడు అనేది సబ్జెక్ట్ హీ. హీ తర్వాత విల్ రావాలా, మే రావాలా, కెన్నా, కుడ్డా, షుడ్డా, మస్ట్ అనేది మీరు ఆలోచించాలి.
అతడు టెన్నిస్ ఆడగలిగాడు అనేది తెలుగు వాక్యం. 3 rounds అయినాక స్టాప్ అనాలి. ఆర్ యు రెడీ? రన్ రన్ అనండి. స్టాప్. ఈయనని స్టాప్ అన్నారంటే నీ పేరేం పేరు? గుడ్. అంటే ఒక పని చేయగలిగాము అంటే గుడ్ వాడాలి. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎవరు చెప్పారు ఈ వాక్యానికి కంప్లీట్ ఆన్సర్? చెప్పమ్మా. చెప్పు, మొత్తం ఆన్సర్ చెప్పు తెలుగు వాక్యానికి. చెప్పు మొత్తం ఫుల్ సెంటెన్స్ చెప్పు. ఫుల్ సెంటెన్స్ ఎవరు చెప్తారు? చెప్పు. I could learn English. ఇచ్చిన తెలుగు వాక్యాన్ని ట్రాన్స్లేషన్ చేయాలి. He could play tennis. He could play tennis. ఏమంటుంది అమ్మాయి? He could play tennis అంటే అతడు టెన్నిస్ ఆడగలిగాడు. ఇదండి రైట్. సో వీళ్ళందరూ చాలా చక్కటి సహకారం అందించారు. మీరందరూ వీళ్ళని అభినందించాలని నేను కోరుకుంటున్నాను. రైట్. సో మీరు కూడా చాలా కోఆపరేట్ చేశారు. మీరు కూడా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పండి. ఎస్. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు విల్లు, మే, కెన్ను, కుడ్డు, షుడ్డు, మస్ట్ చాలా కొత్త విధానంలో చెప్పడానికి ఒక గొప్ప ప్రయత్నం చేశాము. మా పవిత్ర ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.